దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు పవర్ అనాలిసిస్. తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. తెలంగాణ బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది. ఎందుకంటే గులాబీ బాస్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ వీరుడు, ఉద్యమ సింహం కేసీఆర్ గారు పాలిటిక్స్లో అంత యాక్టివ్గా లేకపోయేసరికి బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన మొదలవుతుంది. అధికార నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు, అలాగే బీజేపీ నాయకులకు అవకాశం ఇచ్చినట్టయింది. బీఆర్ఎస్ లీడర్ అంత యాక్టివ్గా లేకపోయేసరికి నెక్స్ట్ తెలంగాణలో బీఆర్ఎస్ సీఎం క్యాండిడేట్ ఎవరు? ఎందుకు ఊహ గుసగుసలు? కేసీఆర్ గారు సైలెంట్గా లేరు, వస్తారు త్వరలో. ప్రజా ఉద్యమంగా, ప్రజా యాత్రతోటి, పాదయాత్రతోటి ప్రజల మధ్యలోకి వచ్చి అతి త్వరలో రాబోతున్నారు. అయితే కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు దీన్నే ఆసరాగా తీసుకొని ఇటు బీఆర్ఎస్ నేతలపైన, అలాగే కేసీఆర్ కుటుంబం పైన బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. దీని అంతటికీ వాళ్ళ ఒక చిన్న ఎనాలిటిక్ చెప్తాను. అయితే బీఆర్ఎస్ నాయకుల్లో అంతర్గత కొట్లాట ఒక అయితే, కల్వకుంట్ల కుటుంబంలో అంతర్గత కలహాలు, ఇటు కేటీఆర్కు, అటు హరీష్ రావుకు, ఇటు కల్వకుంట్ల కవితకు మధ్య విభేదాలు, ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మరి మొన్న కేసీఆర్ గారు చెప్పిన మాట ప్రకారం హరీష్ రావు గారి ఇంటికి వెళ్ళి ఆయనతో కొద్దిసేపు సంభాషిస్తే ఇంకా కేటీఆర్ మాట కాదని హరీష్ రావు బీజేపీలో జాయిన్ అవుతాడా అనే విధంగా బయట ఊహలు గుసగుసలాడాయి. అయితే అది మర్చిపోకముందే రీసెంట్గా కల్వకుంట్ల కవిత ఎవరైతే ఉన్నారో, కేసీఆర్ గారి కూతురు, అమెరికా పర్యటన నుంచి హఠాత్తుగా తిరిగి రావడం, తను రాసిన లేఖ బహిర్గతం కావడం. ఎందుకు బహిర్గతమైంది అంటే, ఇంట్లో దొంగలు ఉన్నారా, లేకపోతే పార్టీలో దొంగలు ఉన్నారా అనే దానిపై కల్వకుంట్ల కవిత గారు చాలా చక్కటి మాట చెప్పారు. అయితే పార్టీలో నేను రాసిన, అంటే పార్టీ కార్యకర్తగా నేను రాసిన లేఖ అధినేతకు అందింది, కానీ ఆ లేఖను బహిర్గతం చేయడం ఏంటి? ఎవరు చేశారు? పార్టీలో దొంగలు ఉన్నారా, లేకపోతే ఇంట్లో దొంగలు ఉన్నారా? వెనకటి కూడా సామెత ఉంది, ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. అదే ఇప్పుడు బీఆర్ఎస్ మదనంలో పడుతుంది. బీఆర్ఎస్ లీడర్లు కావచ్చు, బీఆర్ఎస్ అధినేత కావచ్చు. దీని అంతటికి పృష్టా పెడుతూ కేటీఆర్ గారు, అలాగే కవిత గారు చిన్న మాట చెప్పుకొచ్చారు. ఎన్ని రోజులైనా మా ప్రయాణం బీఆర్ఎస్తోనే, కేసీఆర్తోనే. తెలంగాణకు నెక్స్ట్ సీఎం ఎవరైనా దానిపై ముచ్చట పక్కన పెడితే మేమంతా బీఆర్ఎస్ కార్యకర్తలం, బీఆర్ఎస్ కోసం పనిచేస్తాం. కానీ మా ఇంట్లోనే దొంగలు ఉన్నారు, వారిని పట్టుకునే ప్రయత్నంలో ఇప్పుడు పని మొదలుపెట్టామని కల్వకుంట్ల కవిత గారు చెప్పారు. అలాగే ఆ హఠాత్తుగా అమెరికా పర్యటన ముగించుకొని ఎయిర్పోర్ట్లోనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఈరోజు దానికి కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెడుతూ ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. కల్వకుంట్ల కవిత గారి లేఖ గురించి మాట్లాడకుండా కాంగ్రెస్ నాయకులపై బురద జల్లే ప్రయత్నం చేశారు కేటీఆర్ గారు. మరి ఇది కరెక్టా అంటే ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ లీడర్లు మిమ్మల్ని మీరు సమర్థించుకున్నా కానీ ప్రజల్ని మీరు సమర్థించలేరు. ఎందుకంటే నా కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి ఎయిర్పోర్ట్లోనే ఒక క్లియర్ కట్గా చెప్పారు, నా లేఖ ఎందుకు బయటపడ్డది, దీనికి బాధ్యులు ఎవరు, దాని గురించి మాట్లాడకుండా కేటీఆర్ గారు ప్రెస్ మీట్ ముందుకు ఇవాళ వచ్చి తెలంగాణ కాంగ్రెస్లో ఇది జరుగుతుంది, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇలాంటి వాళ్ళు అది చేస్తున్నారు, ఇదంతా తర్వాత చెప్తున్నాను. ఇక్కడ కేటీఆర్ గారు క్లియర్ కట్గా ఒక విషయం చెప్పాలి. లేఖ ఎవరు బయట పెట్టారు, ఎందుకు బయటకు వచ్చింది, మేమంతా కార్యకర్తలం అనుకునే కేటీఆర్ గారు మరి ఎందుకు ఇంట్లో దొంగను పట్టుకోలేకపోతున్నారు? ఇదంతా కావాల్సి చేస్తున్నారా, లేకపోతే ప్రజల మన్నల కోసం, అంటే ప్రజల మెప్పు కోసం ఇదంతా చేస్తున్నారా అనేది తెలియట్లేదు. ఇక దీనిపై బీఆర్ఎస్ నేతల్లో సందిగ్ధంలో పడ్డారు. ఏం జరుగుతుంది రాజకీయాల్లో? కల్వకుంట్ల కుటుంబం విడిపోతే మా పరిస్థితి ఏంటి? మా బతుకులు చాలా చెదరవుతాయి కదా. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది. ఇప్పుడు బీఆర్ఎస్ లేకపోతే ఉద్యమ వీరులు, తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలు అయినవారు, మంత్రులు అయినవారు, వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటి? నిజంగా కల్వకుంట్ల కుటుంబంలో గొడవలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా తప్పని చెప్పాలి. కల్వకుంట్ల కుటుంబంలో గొడవ ఉంటే నెక్స్ట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు. మరి సీఎం క్యాండిడేట్ ఎవరు? అంతర్మదన పడుతున్నారు అందరూ, కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు, బీఆర్ఎస్ లీడర్లు కావచ్చు, అలాగే అధికార పక్ష నాయకులు, మిత్రపక్ష నాయకులు, వీళ్ళందరికీ ఒక చిన్న సమాధానం. ఎందుకంటే కల్వకుంట్ల కుటుంబంలో నెక్స్ట్ సీఎం ఎవరు కాదు, ఓన్లీ గులాబీ బాస్ అధినేత కేసీఆర్ మాత్రమే. ఇదంతా పైన చేసే రాజకీయాలు. గత 9.5 సంవత్సరాలు తెలంగాణను, ఎండిపోయిన తెలంగాణ పచ్చగా చేసిన మహానుభావుడు, గొప్ప నేత, దేశకి నేత కేసీఆర్ గారు నెక్స్ట్ బీఆర్ఎస్కు సీఎం క్యాండిడేట్ కూడా ఖచ్చితంగా. ఎందుకంటే కేటీఆర్ కాదు, ఇటు హరీష్ రావు కాదు, ఇటు కల్వకుంట్ల కవిత అంతకన్నా కాదు. అయితే ఇవాళ కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పారు ముచ్చట. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులపైన చమత్కారాలు వేయడం కేటీఆర్కు బాగా అలవాటు, హరీష్ రావు కూడా బాగా అలవాటు. ఇవి లేఖ ఎందుకు బయటకు వచ్చిందో బయట చెప్పకుండా కేటీఆర్ గారు కాంగ్రెస్ నాయకులపై విరుచుకుపడ్డారు. అవినీతి సీఎం అంటే, అవినీతి సీఎంపై బీజేపీ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటే, రేవంత్ రెడ్డి గారిని
టార్గెట్ చేసుకొని కేటీఆర్ గారు తన మాటల వ్యవస్థ అంటే మాటల గారడి ప్రదర్శిస్తున్నారు కేటీఆర్ గారు. అవినీతి సీఎం ఎందుకంటారా? గతంలో ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ముద్దాయి. దాని గురించి బీజేపీ ఎందుకు వాకప్ చేయట్లేదు? ఎందుకు దాని గురించి మాట్లాడట్లేదు? అంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులను బీజేపీ ఎందుకు కాపాడుతుంది? అలాగే కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఢిల్లీలో కుస్తీ పడతారు, కానీ గల్లీలో మాత్రం దోస్తానం చేస్తారని కేటీఆర్ గారు తన మాటల గారడిని ప్రదర్శిస్తున్నారు. ఇదొకటే కాదు, అన్ని స్కామ్లో కాంగ్రెస్కు బీజేపీ సహాయం చేస్తుంది. కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ లీడర్లు సెంట్రల్లో కావచ్చు, ఇటు స్టేట్లో కావచ్చు, అన్ని స్కామ్లలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. మరి ఎందుకు వీళ్ళని బీజేపీ సపోర్ట్ చేస్తుంది? వాటిపైన వాకప్ దర్యాప్తు చేయొచ్చు కదా. మరి ఎందుకు కాంగ్రెస్ నాయకులను బీజేపీ కాపాడుతుంది అని కేటీఆర్ గారు మాట్లాడారు. అలాగే రేవంత్ రెడ్డి మాటల ముఖ్యమంత్రి కాదు, మూటల ముఖ్యమంత్రి అని కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఎటువైపు వెళ్తుందో తెలంగాణలో పాలిటిక్స్ రసవత్తరంగా సాగే రోజులు అయితే దగ్గరకు వచ్చింది. ఎందుకంటే నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఎవరు మీడియా ముందుకు వచ్చినా కానీ తమ మాటల గారడి, తమ వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తారు. అలాగే కేటీఆర్ గారు ఇక్కడ ఒక కీలకమైన అంశాన్ని బయటకు తీశారు. గతంలో ఎప్పుడో జరిగిన నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు గురించి ఎందుకు వాకప్ చేయట్లేదు? దాని గురించి ఎందుకు బీజేపీ మాట్లాడట్లేదు? దాని మీద ఎందుకు కమిటీ వేసి దాంట్లో నేషనల్ హెరాల్డ్ కేసులో, మనీ లాండరింగ్ కేసులో అవినీతికి పాల్పడ్డ నాయకులను ఎందుకు జైలుకు పంపించకుండా బీజేపీ వాళ్లకు సపోర్ట్ చేస్తున్నది? బీజేపీ నాయకులు వాళ్ళని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. దానిపై కేటీఆర్ గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఇంట్లో జరిగిన రైడ్ గురించి ఎందుకు బీజేపీ నేతలు బయట పెట్టట్లేరు? ఎందుకంటే తెలంగాణ స్టేట్లో ఇప్పుడు ఒక మంత్రి పదవులు ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. మరి గతంలో ఆయన ఇంటిపై జరిగిన దాడిలో ఆస్తుల వివరాలు ఎందుకు బయట పెట్టట్లేదు? అయితే ఇక్కడ కేటీఆర్ గారు ఒక చిన్న విషయాన్ని మర్చిపోయారు. ఇక్కడ మీరు చెప్పాల్సింది కాంగ్రెస్ నాయకులు వాళ్ళ ఇంట్లో జరిగే, వాళ్ళ పార్టీలో జరిగే గొడవల గురించి కాదు, కల్వకుంట్ల కుటుంబంలో ఏం జరుగుతుంది దాని గురించి మీరు మాట్లాడాలి ఖచ్చితంగా. లేకపోతే తెలంగాణలో 4 కోట్ల పైన జనాభా బీఆర్ఎస్ అంటే కేసీఆర్ గారు అంటే ప్రాణం ఇచ్చే కార్యకర్తలు బయట ఉన్నారు. వారి గురించి మీరు మాట్లాడాలి. వారి భవిష్యత్తు మీ చేతిలో ఉంది. నెక్స్ట్ తెలంగాణకు సీఎం అనే సంగతి పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీ ఎట్టు వెళ్తుంది అంటే మీ నాయకులు ఒక మాట మాట్లాడబోయి ఇంకో మాట మాట్లాడుతున్నారు. క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఏం జరుగుతుందో తెలియట్లేదు, అయోమయంలో పడ్డారు బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్ నాయకులు అయోమయంలో పడితే బీఆర్ఎస్ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు వాళ్ళ పరిస్థితి ఏంటి? వీటన్నిటికీ కేటీఆర్ గారు ఒక ఖచ్చితమైన సమాధానం చెప్పాలి. ఇంటి దొంగ ఎవరు, అలాగే తెలంగాణలో రాబోయే సీఎం క్యాండిడేట్ ఎవరు అని దానిపై చాలా క్లియర్ కట్గా ఇంతకుముందు హరీష్ రావు గారు చెప్పారు, అలాగే తర్వాత కేటీఆర్ గారు చెప్పారు, మొన్న కవిత గారు కూడా చెప్పారు. మేమందరం కేసీఆర్ గారి అడుగుజాడలో నడుస్తాం, కేసీఆర్ గారి పాదాల వెంటే మేముంటాం, ఆయన మాకు దేవుడితో సమానం, తండ్రిగా కాదు బీఆర్ఎస్ లీడర్గా ఆయన మాకు తండ్రి కాకుండా దేవుడితో సమానం అని ఇటు హరీష్ రావు గారు అన్నారు, అలాగే కేటీఆర్ గారు అన్నారు, అలాగే కవిత గారు కూడా అన్నారు. మరి కవిత గారు రాసిన లెటరు, ఒక కార్యకర్త రాసిన లెటరు కేసీఆర్ గారి దగ్గర నుంచి బయటికి ఎలా వచ్చింది, ఇంట్లో దొంగలు ఎవరు అనేది అతి త్వరలో తెలుస్తామంటున్నారు. మరి అది జరుగుతుందో లేదో తెలియదు కానీ కల్వకుంట్ల కుటుంబంలో గొడవలని, కల్వకుంట్ల కుటుంబంలో అంతర్గత కలహాలని ఇటు కాంగ్రెస్ నాయకులు ఇటు బీజేపీ నాయకులు అయితే బాహాబాయిగా చెప్తున్నారు. ఎందుకంటే కేటీఆర్ గారేమో ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ బాయి అంటుంటే కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు కల్వకుంట్ల కుటుంబంలో అంతర్గత గొడవలు ఉన్నాయని బహాటంగానే చెప్పేశారు. మరి అదంతా చెక్ పెట్టే రోజులు అతి దగ్గరలోనే తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా సాగి అంటే టైం దగ్గర పడి, ఎందుకంటే అతి త్వరలో తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారన్న పక్కన పెడితే కల్వకుంట్ల కుటుంబంలో గొడవలు ఒకటి, బీఆర్ఎస్లో నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ ఎవరు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి జైలుకి వెళ్తాడా, ఎందుకంటే బీజేపీ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఇటు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో కల్వకుంట్ల కుటుంబంలో గొడవలు అనేది నిజమా, లేకపోతే కల్వకుంట్ల కుటుంబం ఇంట్లోనే దొంగలు ఉన్నారా, లేకపోతే కావాలనే రాజకీయంగా ప్రజల దగ్గర అవ్వాలని ఇదంతా చేస్తున్నారా? మరి కల్వకుంట్ల కుటుంబంలో గొడవలు దేనికి వచ్చినాయి? బీఆర్ఎస్ నేతలు అయితే తర్వాత సీఎం కేటీఆర్ గారి అంటున్నారు, ఇటు హరీష్ రావు అభిమానులు తర్వాత సీఎం మా హరీష్ రావు గారు అంటున్నారు, ఇటు కవిత అభిమానులు నెక్స్ట్ సీఎం మా కవిత గారి అంటున్నారు. వీళ్ళెవరు కాదు సీఎం. నెక్స్ట్ తెలంగాణలో ఎలక్షన్ జరిగితే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం చేపడితే ఖచ్చితంగా సీఎం క్యాండిడేట్ కేసీఆర్ గారు, ఇది మాత్రం రాసి పెట్టుకోండి. ఎందుకంటే ప్రతిపక్షాలకు అవకాశాలు ఇవ్వద్దు బీఆర్ఎస్ నేతలు. ఎవరు ఎన్ని మాట్లాడినా కానీ నెక్స్ట్ తెలంగాణకు సీఎం కేసీఆర్ గారే. హాయ్ అండి, నేను మీ ఆర్జే శేఖర్ భాష. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Dutta Media.